హాయ్ ఎవ్రీవన్, దోసకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనము చూద్దాము. ఇలా దోసకాయ రోటి పచ్చడి ఇంట్లో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. రోటి పచ్చడికి ఏమేం కావాలో చూసిద్దాము. ముందుగా దోసకాయని తీసుకోండి. ఇక్కడ నేను 2 దోసకాయల్ని తీసుకున్నాను. తర్వాత గార్లిక్ని క్లీన్ చేసుకోండి. రోటి పచ్చడి అంటేనే కొంచెం కారంగా బాగుంటాయి, అందుకునే ఎక్కువే పచ్చిమిర్చిని తీసుకోండి. తర్వాత కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, టొమాటో, తర్వాత చింతపండు రెడీ చేసుకోండి. దోసకాయని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, లేదా మీడియం సైజులో అయినా కట్ చేసుకోండి. తర్వాత చిన్న దోసకాయని నేను చూపించేలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టండి. ఈ చిన్న చిన్న ముక్కలు ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను. తర్వాత కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కాస్త ధనియాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి. లైట్గా ఫ్రై అయ్యాక ధనియాలు, జీలకర్ర ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టండి. సేమ్ ఆయిల్లోని గార్లిక్ దంచుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి నేను చూపించేలాగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ రెండుటికి లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకొని ఫ్రై అయిన పచ్చిమిర్చి, వెల్లుల్లి పక్కన తీసుకొని పెట్టుకోండి. సేమ్ ఆయిల్లోని మీడియం సైజులో దోసకాయని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఇప్పుడు వేసుకోండి. తర్వాత టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని మూత పెట్టి లైట్గా మగ్గించండి. ఇవన్నీ 5 to 10 మినిట్స్ మూత పెట్టి కుక్ చేయండి. నేను ఎక్కడ కొత్తిమీర వేయలేదు, మీకు కొత్తిమీర వేసుకోవాలంటే ఇప్పుడు వేసుకోండి. ఏ రోటి పచ్చడి ఇంట్లో చేసుకుంటేనండి ఆ రోజు శుభ్రంగా తినాలనిపిస్తుందండి. ఎన్ని కర్రీస్ ఉన్నా కొంచెం రోటి పచ్చడి పక్కన ఉంటే చాలండి, హ్యాపీగా మొత్తం ఫుడ్ కంప్లీట్ చేసిస్తాము. రోటి పచ్చడి అంటేనే ఆయిల్ తక్కువ వేసుకొని మగ్గించుకోవచ్చండి మనము. నేను అయితే తక్కువ ఆయిలే యూస్ చేస్తాను. లాస్ట్కి పచ్చళ్ళలోని పోపు కూడా వేసుకోనండి. చూడండి, ఇప్పుడు మనకి టొమాటో దోసకాయ బాగా కుక్ అయిపోయింది. ముందుగా పచ్చిమిర్చి, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి రోట్లో వేసుకొని ఫస్ట్ మెత్తగా దంచుకోండి. ఫుల్గా మెత్తగా దంచుకుంటే ఆ కారం అనేది మొత్తం బయటికి వస్తుందండి. ఎందుకోనండి నాకు ఈ రోటి పచ్చళ్ళలోని ఆయిల్ పోపు వేస్తేనే నాకు నచ్చదండి, అందుకనే పోపు వేయనండి, డైరెక్ట్గా దంచుకొని తినిస్తానండి. అన్నీ మెత్తగా దంచుకొని తర్వాత దోసకాయ, టొమాటో ముక్కల్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసుకోండి. నెక్స్ట్ కాస్త పులుపు గురించి చింతపండు వేసుకోండి. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఇక్కడ నేను కల్లుప్పు వేసుకుంటున్నాను. ఫస్ట్ చాలా కొంచెమే వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే చాలా ఉప్పు అయిపోతుందండి పచ్చడి మొత్తం. కల్లుప్పు రోటి పచ్చళ్ళలోని వాడితే చాలా రుచిగా ఉంటుందండి. ఇవన్నీ వేసుకొని మెత్తగా దంచుకోండి. మధ్య మధ్యలోని స్పూన్తోని కలుపుతూనే ఉండండి. చూడండి, ఇప్పుడు మన ముందు దోసకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. బీరకాయ రోటి పచ్చడి కూడా చేశానండి, అది కూడా వీడియో ఎండింగ్కి వీడియో లింక్ పెడతానండి, చూడండి. నేను చెప్పాను కదా చిన్న చిన్న ముక్కలుగా దోసకాయ ముక్కల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అని, అవి ఇప్పుడు వేసుకొని కలుపుకోండి. వేడి వేడి రైస్లోని కాస్త నెయ్యి వేసుకొని ఈ దోసకాయ రోటి పచ్చడి వేసుకొని కలుపుకొని తినండి. నిజంగా చెప్తున్నానండి, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి.